मंची कॉमेंट्री शेर शायरी आप बहुत जबरदस्त कर रहे हैं, आपको मुबारक हो। ఈనాటి కార్యక్రమంలో చైర్మన్ రాఘవేందర్ గారు, ఉమ్మడి దేవాలయ కమిటీ చైర్మన్, అక్కన్న మాదన్న టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు, అడ్వైజర్ రాజరత్నం గారు, రామ్దేవ్ అగర్వాల్ గారు, సెక్రటరీ దత్తాత్రేయ గారు, వేదికపై ఉన్న నా ఆఫీసర్స్, అడిషనల్ సిపి, జాయింట్ సిపి, ట్రాఫిక్, డీసీపీ సౌత్ జోన్, ఇతర ఆఫీసర్స్, నా కుటుంబ సభ్యులు, లలిత గారు, ప్రియాంక అమెరికా నుంచి వచ్చింది చూడడానికి, ఇది తప్పకుండా చేస్తానని పట్టుబట్టి వచ్చింది. నిరంజన్ గారు ఉన్నారా? వచ్చారా? అచ్చా, నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గారు. ఇక్కడ హాజరైన మిత్రులందరికీ, सभी दोस्तों को मेरा नमस्कार। మనందరికీ తెలుసు ఈ నెల రోజుల పాటు బోనాలు మనం జరుపుకుంటున్నాం. గోల్కొండ నుండి ప్రారంభమయ్యి దాని ముందు ఎన్నో మీటింగ్స్ జరిగాయి, సమన్వయ కార్యక్రమాలు జరిగాయి. మీరందరూ కూడా మీటింగ్స్ లో అటెండ్ అయ్యారు. ఏమేమి మనం చేసుకోవాలో, రిపేర్లు, మరమ్మతులు ఏమేమి ఉన్నాయో అన్ని, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏమేమి కావాలో అన్ని కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఏ విధంగా పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మంత్రివర్యులు ఎంతో చొరవ తీసుకొని ఎప్పుడు లేనంత స్థాయిలో ఏర్పాట్లు చేయడం, మేము కూడా, నేను ఇది 3వసారి సిపిగా చేస్తున్నాను, 10వసారి డీసీపీగా, అడిషనల్ సిపిగా చేస్తున్నాను. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత బందోబస్తు, ఎందుకంటే క్రౌడ్స్ బాగా పెరిగాయి ఆలయాల దగ్గర. సో ఎక్కడ కూడా తొక్కిసలాట, స్టాంపీడ్ ఎటువంటి జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ మా అడిషనల్ సిపి నాన్ గారు, జైల్, ట్రాఫిక్ మేనేజ్ చేస్తూ వారి ఆఫీసర్స్ ఎంతో కష్టపడి నెలల పాటు వాళ్ళందరూ కష్టపడ్డారు. ప్రతి జోన్ లో, సౌత్ వెస్ట్ జోన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ చంద్రమోహన్ డీసీపీ గారు, దాని తర్వాత వెస్ట్ జోన్ లో బల్కంపేట్ లో, నార్త్ జోన్ లో అక్కడ రష్మి, దాని తర్వాత సౌత్ జోన్ లో ఈ కార్యక్రమాలన్నీ స్నేహా మేరా గారు, డీసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వర్లు గారు వ్యక్తిగతంగా ఉండి అన్ని చూసుకుంటున్నారు. వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి, అదే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులకు కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరూ తెలుసు బోనాలు ఒక 350 రోజుల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. గోల్కొండ బోనాలు అదే సమయంలో ప్రారంభమయ్యాయి 1675 లో. అదే సమయంలో ఇక్కడ కూడా అక్కన్న మాదానాన్ని కుతుబ్షాహీ డైనాసిటీ ఉన్న సందర్భంలో వారు ఇక్కడ ఉండేవారు. సో ఈ అక్కన్న మాదన్న టెంపుల్లో వారు ఈ బోనాలు మహంకాళి అమ్మకి వారు అర్పించేవారు. కానీ వారు 10 సంవత్సరాల తర్వాత 1685 లో వారి మరణం జరిగింది. దాని తర్వాత ఈ బోనాలు ఇక్కడ జరగడం ముగిసిపోయింది, ఆగిపోయింది. మళ్ళీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 లో ఈ టెంపుల్ ని మళ్ళీ రివైవ్ చేసి, మళ్ళీ ఈ 77 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరం 77వ సంవత్సరం బోనాలు విజయవంతంగా మీరు జరుపుకుంటున్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్పిరిట్ ఏదైతే ఉందో మీరు కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. అయితే బోనాలు అనేది మనకు తెలుసు, ఎప్పుడు కూడా ఏదో ఆ సమయంలో మనకు వ్యాధులు వచ్చేది, మహమ్మారి వచ్చేది, ప్లేగ్ అంటే ఎలుకల ద్వారా వచ్చే వ్యాధి. అది 1675 లో అదే జరిగింది, 1843 లో అదే జరిగింది, దాని తర్వాత 1920 లో అదే జరిగింది. సో మనందరి తరఫున ఇక్కడ పీస్ కమిటీ వారి మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. आप सबको भी मेरा धन्यवाद, शुक्रिया। आप बहुत मेहनत करते हैं, हमारे पुलिस ऑफिसर के साथ घूमते रहते हैं, रात में पटेलिंग करते रहते हैं, हर जगह आप रहते हैं। डिपार्टमेंट की तरफ से आप सबको मेरा शुक्रिया का पेश कर रहा हूँ। तो ఈ వ్యాధి నుండి అందరినీ కాపాడాలని, మహంకాళమ్మని కోరుతూ అందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని కోరుతూ
ఈ ఆలయ నిర్వాహక కమిటీ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఘనంగా ఈ ఆఖరి రోజు జనాలు అందరూ కూడా జాగ్రత్తగా ఈ ముగింపు కార్యక్రమాన్ని మూసి వరకు వెళ్ళి రావాలి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులందరికీ మా సిబ్బందికి ఆఫీసర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా తేడా ఉంది, తర్వాత చెప్తాను. ఈ కార్యక్రమానికి బోనాలు పండుగ సందర్భంగా గత దాదాపు ఒక నెల నుంచి మొదలై ఈ కార్యక్రమానికి ఒక రకంగా ఈరోజు ఈ చివరి కార్యక్రమానికి విచ్చేసి మా సిపి గారు, మేడం, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీసర్స్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు అందరికీ, ఈ వేదిక అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం. మీ అందరికీ సాయంతో హైదరాబాద్ సిటీలో ఇది ఒకటి బోనాలు బందోబస్తు కాకుండా అన్ని బందోబస్తు మనకు చాలా ప్రసన్నంగా మేము నడిపిస్తున్నాము. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు గత నెలలో ఫస్ట్ మొదటి మీటింగ్ ఎప్పుడు అయింది ఎన్సీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ లో గౌరవ మంత్రి వాళ్ళ వర్గంలో ఆదివారం జరిగిన మీటింగ్ తర్వాత వాళ్ళ నిర్దేశానుసాर కోఆర్డినేషన్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం పెట్టి ఈ ఫీల్డ్ కి వచ్చి అన్ని చిన్న అన్ని అంశాలను మనం పరిశీలించి ఎటువంటి ఎక్కడ గ్యాప్ రాకుండా చేయడానికి మనం ప్రయత్నం చేయగలిగాము. మీ సహాయంతో మీ అందరికీ ప్రత్యేకంగా మా ఆఫీసర్స్ కి, అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ అన్ని చోట్ల ఇది ఒకటి మనం అక్కడ మాదన టెంపుల్ కాకుండా గ్రౌండ్ కూడా మన 26 జూన్ మొదలైన కార్యక్రమం తర్వాత మెయిన్గా మనము ఇంకా అక్కడ ఇంకా పూజ ఇంకా మిగిలింది. అక్కడ 26 రోజు ఫైనల్ గా చివరి పూజ అయిన తర్వాత వాస్తవంగా ఈ బోనం మొత్తం మన పండుగ ఒక కార్యక్రమం ఒక ముగిస్తాము అని అలా ఆలోచన చేసి ఈ మధ్యలో సికింద్రాబాద్ కూడా చాలా పెద్దగా కార్యక్రమం అయింది. నిన్నటి అక్కడ సబ్జీ మండీలో కూడా పెద్ద కార్యక్రమం చాలా ప్రశాంతంగా సులభంగా మేము చేయగలిగాము. మీ అందరికీ సాయంతో మళ్ళీ ఒకసారి ఈ రోజు కూడా ఈ ఎలిఫెంట్ ప్రొసెషన్ తర్వాత ఇక్కడ రాత్రి అంతా ఈ తెల్లారి వరకు ఎన్ని నడుస్తున్నదో దానికి సంబంధంగా పోలీస్ విభాగం తరఫు నుంచి అన్ని రకాలు మనం ఏర్పాటు చేసి వెళ్ళగలము. మీ అందరికీ సాయంతో మళ్ళీ ఇంటి కూడా ప్రశాంతంగా అయిపోతుంది. నేను ముగిస్తాను.